కరుణామయుడు, దయామయుడు, మరణాన్ని గెలిచి లేచినటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధ నామంలో నా ప్రియమైన సహోదరి సహోదరులు మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎల్లవేళలా మనల్ని కాచి కాపాడుతూ సంరక్షిస్తూ కృప నుంచి తొలగిపోనీయకుండా మన వెన్నంటి ఉన్నటువంటి మన తండ్రి సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆయనకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి వారం మనం అనేక నిగూఢమైనటువంటి విషయాలు, అనేక కొత్త విషయాల్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుంటూ ఉంటున్నాం. అందులో భాగంగానే ఈ యొక్క శనివారం కూడా మనం ఈ రీతిగా కూడుకోవడం జరిగింది. దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది. ఇగ్నెట్ రేడియో ప్రోగ్రాం ద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి వారంలాగే ఈ వారం కూడా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృపలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సంకల్పం ప్రకారం మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆయన యొక్క సంకల్పం ఏమై ఉంది అని మనం తెలుసుకోవడమే కాకుండా దానిని ఈ యొక్క లోకంలో జరిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మనమందరము పరిశుద్ధులై ఉండాలని, ఆయన ఎదుట నిష్కలంకులుగా జీవించాలని దేవుడు మన నుంచి ఎప్పుడు ఆశిస్తున్నాడు. కాబట్టి దాని యొక్క లోకంలో మనం జరిగించాల్సినటువంటి అవసరం ఉంది. అలా జరిగించాలంటే పరిశుద్ధ గ్రంథం ఏమై ఉన్నదనేటువంటి విషయాలు తెలియాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని సంకల్పం ఏమై ఉన్నది అనేటువంటి విషయాలు మనకు తెలియాలి. మనం ఏ రీతి యొక్క లోకంలో జీవించాలనేటువంటి విషయాలు మనకు తెలియాలి. ఆ యొక్క విషయాలన్నింటినీ గ్రంథస్థం చేయబడి మనకు దేవుడు అనుగ్రహించాడు. వాటి ప్రకారం మనం నడుచుకుంటూ ఉంటున్నాం. అయితే నడుచుకోవడం అనేది ఒక ఎత్తు, పరలోకమున్నటువంటి దేవునిని స్తుతించడం అనేది మరొక ఎత్తు. గడిచిన వారం మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత ఏం చేయాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఏంటి అంటే, ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత సంఘముతో జతపరచబడాలి, పిలువబడిన వారి యొక్క సమూహముతో చేర్చబడాలి, రక్షింపబడినటువంటి జనాంగముతో సహవాసము కలిగి ఉండాలి. ఆ సహవాసము కలిగి అపోస్తుల బోధలో నిలిచి ఉండాలి, తరువాత సహవాసంలో నిలిచి ఉండాలి, ఆ తర్వాత రొట్టె విరవడంలో నిలిచి ఉండాలి, తరువాత ప్రార్థన చేయడంలో నిలిచి ఉండాలి, తరువాత కానుకలు సమర్పించడంలో నిలిచి ఉండాలి, తరువాత సహవాస కార్యక్రమంలో నిలిచి ఉండాలి. అప్పుడు అతని యొక్క రక్షణను కొనసాగించుకోవడమే కాకుండా అభివృద్ధి పరుచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాల్ని మనం గత వారంలో నేర్చుకున్నాం. ఈ యొక్క ప్రార్థన చేయడము, రొట్టె విరవడము, బోధలో నిలిచి ఉండడము, సహవాసంలో నిలిచి ఉండడము, కానుకలు సమర్పించడము, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే సంఘములోనే జరుగుతాయి, సంఘము ద్వారానే జరుగుతాయి. సంఘానికి వెలుపల ఇలాంటి కార్యక్రమాలు జరగవు. సంఘములో జరుగుతాయంటే ఆ సంఘములో వీటన్నింటినీ కలిపి ఒకే ఒక పేరు పెట్టబడింది, ఆరాధన. తండ్రిని ఆరాధించడము, దేవునిని స్తుతించడము. ఆ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని కూర్చి ఈ వారం మనం ధ్యానం చేయబోతూ ఉంటున్నాం. అసలు ఆరాధన అంటే ఏంటి అనే విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి క్రైస్తవుడికి. ఈనాడు
లోకములో జరుగుతూ ఉన్నటువంటి ఆరాధనే ఆరాధన. లోకంలో అనేక మంది రకరకాలుగా ఆరాధన చేస్తూ ఉంటున్నారు. దేవునిని రకరకాలుగా స్తుతిస్తామని చెప్పుకుంటూ ఉంటున్నారు. దేవుని యొక్క చిత్తాన్ని ఈ యొక్క లోకంలో మేము జరిగిస్తామని చెప్పుకుంటూ ఉంటున్నారు. ఇదే ఆరాధన కాదా అనే విషయం మనకు అర్థం అవ్వాలి. ఈనాడు జనాన్ని మనం చూస్తే కొద్దిమంది గుంపుగా చేరి దేవుని స్తుతిస్తామంటున్నారు. వారిలో ఒక తెగకు చెందినటువంటి వారు మాత్రమే ఉంటున్నారు. అది ఆరాధన అవుతుందా? కొద్దిమంది మేము ఆరాధన చేస్తూ ఉన్నామని చెప్పి పైకి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ, అరుస్తూ, కేకలు వేస్తూ, గంతులు వేస్తూ ఇదే ఆరాధన అంటున్నారు. ఇది లేఖనానుసారమా? మరికొంతమంది ఇక్కడ ఆరాధన జరుగుతుంది అంటే ఆరాధన యొక్క శక్తి బయలుపరచబడాలి. ఆ శక్తి బయలుపరచబడాలంటే అద్భుతాలు, స్వస్థతలు జరిగితేనే వాటి ద్వారా నిజమైన ఆరాధన. కాబట్టి మా పాస్టర్ గారు చేయి పెడితే పడిపోతారు, కాలు పెడితే పడిపోతారు, ముట్టుకుంటే పడిపోతారు, నీళ్లు చల్లితే పడిపోతారు, తర్వాత లేచి మేము చేస్తాం అరుస్తూ 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 అదే ఆరాధన అంటున్నారు. ఇదే నిజమైన ఆరాధన? కొద్దిమంది పెద్ద స్టేజ్ షోలు పెడుతున్నారు. పెద్ద స్టేజ్ షోలు పెట్టి సినిమా హీరోలాగా డెకరేషన్స్ చేసి, లైటింగ్స్ పెట్టి, స్మోక్ పెట్టి, ఆ యొక్క అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి ఒక సినిమాలు జరిగినట్టుగా జరిగిస్తూ ఉంటున్నారు. ఇది ఆరాధన లేఖనానుసారమా కాదా? మరికొద్దిమంది ఆన్లైన్లో ఎక్కడో చేరి, ఇంటి దగ్గర లేకపోతే ఆఫీస్లోనో చేరి, మేము దేవుని స్తుతిస్తున్నాం, మీరు స్తుతించండి ఎల్ఈడీలు పెట్టి ఆన్లైన్ ఆరాధన చేస్తూ ఉంటున్నారు. ఇది నిజమైన ఆరాధన? ఇవన్నీ నిజమా కాదా అని తెలియాలంటే అసలు నిజమైనటువంటిది ఏంటి అనేటువంటి విషయం మనకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిజము అనేది తెలిస్తేనే అబద్ధం అనేది బయటపడుతుంది. చీకటి విలువ తెలియాలంటే పగలుండాలి, నిజం విలువ తెలియాలంటే అబద్ధం ఉండాలి. అంటే అబద్ధం అంటే ఏంటో తెలిసి ఉండాలి. అలాగే నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలియాలంటే అది లేఖనములో ఉన్నదా కాదని మనం పరిశీలన చేయాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లోకములో జరుగుతున్నవి నిజమైన ఆరాధనలా కాదా, లేఖనానుసారమా కాదా అని మనం ఆలోచన చేయాలంటే అసలు గ్రంథం ఏం చెప్తుందనే విషయం మనకు తెలియాలి. గ్రంథం ఏం బోధిస్తున్నటువంటి విషయం మనకు తెలియాలి. గ్రంథంలో ఆరాధన ఏమై ఉన్నదో మనకు తెలియాలి. గ్రంథంలో భక్తిపరులు ఆరాధన ఎలా చేశారో మనకు తెలిసి ఉండాలి. ఇది తెలిస్తేనే కానీ నిజమైనటువంటి ఆరాధన అంటే ఏంటో మనకు తెలియదు. కాబట్టి దాని గురించి ఈ వారం మనం నేర్చుకోబోతున్నాం. ఒక బిల్డింగ్ని బట్టి జరిగించేది ఆరాధన కాదు, లేదా లోకంలో వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఒక గొప్ప వ్యక్తి, గొప్ప స్టేటస్ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని బట్టి జరిగించేది ఆరాధన కాదు. ఈ జనరేషన్లో సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి ఆ యొక్క సోషల్ మీడియాని బట్టి, ఆ యొక్క సమాజాన్ని బట్టి జరిగించేది ఆరాధన కాదు. ఆరాధన అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడినట్లుగా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ప్రియమైనటువంటి వారలారా, ఆరాధనకి కరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే దేవుడు ఆత్మ. కాబట్టి ఆయనను ఆరాధించే వారందరూ ఆత్మతో ఆరాధన చేయాలి, సత్యముతో ఆరాధన చేయాలి. ఇదే నిజమైనటువంటి ఆరాధన. ఇది కాకుండా వేరొకటి కాదు అనేటువంటి విషయాన్ని ఈ సమయం ముందు స్పష్టంగా మీకు నేను తెలియజేస్తుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం
ఆరాధన అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు అసలు ఈ ఆరాధనకి అక్షరార్థంగా దాని యొక్క అర్థం ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం. హెబ్రీ భాషలో ఆరాధన అనేటువంటి పదము ఏ విధంగా ఉంది అక్షరార్థంగా అంటే షఖా, ఎస్హెచ్ఏ సిహెచ్ఏ హెచ్, షఖా. ఇది హెబ్రీ భాషలో ఆరాధన అనేటువంటి పదము. టు బి డౌన్ టు డూ, దీని అర్థం ఏంటంట టు బి డౌన్ టు డూ, ఇది దీని యొక్క అర్థము. సేవ చేయుట, భయపడుట, స్తుతించుట అనేటువంటి అర్థాలతో ఇది ఉంది, ఇమిడి ఉంది. అంటే అన్ని రకాల అర్థాలతో ఇది కూడుకుని ఉంది షఖ అనేటువంటి పదము. ఈ యొక్క షఖ అనే పదాన్ని తర్జుమా చేసేటువంటి ఆ సమయంలో అప్పుడున్నటువంటి వారు, తర్జుమా చేసేటువంటి వారు ఎలా తర్జుమా చేశారంటే ఇంగ్లీష్లోకి వర్షిప్ అనే తర్జుమా చేశారు. వర్షిప్ అంటే మనకు తెలుసు ఆరాధన చేయడం. ఈ యొక్క వర్షిప్ అనేటువంటి పదము హెబ్రీ భాషలో నుంచి గ్రీకు భాషలోకి ఎలా తర్జుమా చేయబడిందంటే ప్రోస్కినో, PROSKUNO, ప్రోస్కినో. దీని అర్థం ఏమై ఉంది అంటే గ్రీకు భాషలో టు కిస్ ద హ్యాండ్ టు వర్డ్, చేతులను ముద్దాడుట. చేతులను ముద్దాడుట అనేటువంటి ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క సందర్భాన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే రాజుల కాలంలో మనం గమనించవచ్చు. రాజుల కాలంలో మనము దానిని గమనించవచ్చు. ఎక్కడ రాజుల కాలములంటే పూర్వపు కాలమందు రాజు దగ్గరకు వచ్చేటువంటి వారు అనేక మంది ఆయన యొక్క చేతి దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఆయనకు ముద్దాడి వారి యొక్క కృతజ్ఞతాభావాన్ని తెలియజేసేటువంటి వారు. ఈ యొక్క సందర్భంలో ఆ యొక్క పదాన్ని ఉపయోగించడం జరిగింది. హెబ్రీలో షక అంటే గ్రీకులో ప్రోస్కినియో అనేటువంటి అర్థముతో ఉంది. మనం యోహాను సువార్త 4:20 చూడొచ్చు, లోకా సువార్త 24:52 చూడొచ్చు. ఆ తర్వాత ఇంగ్లీష్లో మనం ఇంతకుముందు ఆలోచన చేసినట్లుగానే వర్షిప్ అని తర్జుమా చేయబడింది. ఆ ఇంగ్లీష్లో నుంచి తెలుగులోనికి తర్జుమా చేసేటువంటి ఆ యొక్క సందర్భంలో ఆరాధన అనే దానిని తర్జుమా చేశారు. ఆరాధన అంటే మనందరికీ తెలుసు, ఆరాధించడము, స్తుతించడము, కొనియాడడము, పొగడము, మోకరించి ప్రార్థన చేయడము, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడము, ఆత్మను దేవునికి సమర్పించడము, ఇలా అనేక రకాలైనటువంటి అర్థాలతో కూడుకుని ఉంది. అంటే ఒక విలువ కలిగినటువంటి స్థితిలో దేవునిని స్తుతించడము, లేదా దేవుని యొక్క విలువను బయలుపరుస్తూ దాన్ని జరిగించడము. ప్రకటన 4:11-15 వరకు కానివ్వండి, 5:12 వరకు కానివ్వండి, మనం ఆలోచన చేస్తే డు డిక్లేర్ ద వర్త్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క విలువని బయలుపరచడము, దేవుని యొక్క విలువ ఏమిటో తెలియచేయడము, దేవునిని గౌరవించడము, దేవునిని స్తుతించడము, దేవునిని మహిమపరచడము, దేవునిని ఘనపరచడము, ఎన్ని అర్థాలతో కూడుకున్నది ఆరాధన అనేటువంటిది. ప్రియమైనటువంటి వారలారా, మనం ఆలోచన చేస్తే మనుషుల యొక్క విలువని లేదా విగ్రహాల యొక్క విలువని లేదా జంతువుల యొక్క విలువని లేదా డబ్బు యొక్క విలువని లేదా ఒక స్థితి యొక్క, ఒక వ్యక్తి యొక్క హోదాని,
వీటన్నిటిని బయలుపరచడము ఆరాధన కాదు, జరిగించడము ఆరాధన కాదు. ఇవి కాకుండా జరిగించే దానిని ఆరాధన అంటారు. అర్థమైంది నేను చెప్పింది? శ్రద్ధగా వినాలండి నేను చెప్పేది, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆరాధన అనేటువంటి పాఠము చాలా ముఖ్యమైనది. మనము ఆరాధన చేస్తున్నాం, అసలు ఏం ఆరాధన చేస్తున్నాం, అసలు ఆరాధన అంటే ఏంటి మనకు కంప్లీట్గా తెలిసి ఉండాలి. ఆరాధన అంటే ఏంటో మనకు తెలియకుండా మనం దీనిని జరిగించలేము, జరిగించిన వ్యర్థము. కాబట్టి నేను మీతో చెప్తుంటున్నాను, పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టుకోండి. నేను చెప్పేటువంటి దానిని ఆలోచన చేసి పరిశీలన చేసి నిజమా కాదా అని మీరు ఒక క్లారిటీకి రావాలని ప్రేమతో కోరుతుంటున్నాను. అలా క్లారిటీ రావాలంటే మొట్టమొదటిగా శ్రద్ధగా వినాలండి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, చెప్పేటువంటి ఈ యొక్క పాఠాన్ని శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే, మనుషుల యొక్క విలువని బయలుపరచడం ఆరాధన కాదు, విగ్రహాల యొక్క విలువను పెంచడము బయలుపరచడం ఆరాధన కాదు, జంతువుల యొక్క విలువను పెంచడము ఆరాధన కాదు, డబ్బు యొక్క విలువను పెంచడం ఆరాధన కాదు, ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక గొప్ప హోదాలో ఒక ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క విలువను పెంచడము బయలుపరచడము ఆరాధన అనేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని నేను మీకు ఈ సమయమందు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం హెబ్రీలో కానీ గ్రీక్లో కానీ వర్షిప్ అనే పదానికి ఇంగ్లీష్లో సమానమైనటువంటి పదం లేదు, కానీ రెండింటిలో అంటే మనం ఇంతకుముందు ఆలోచన చేసినట్లుగా షఖ ప్రోస్కినియో అనేటువంటి రెండు పదాలలో ఆరాధనా కార్యకలాపాలు నిర్వహించే పదాలు ఉన్నాయని మనం గమనించాలి. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆరాధన అనేటువంటి విషయాన్ని మనం యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే మనకు కీవర్డ్ అన్నమాట. ఈ యొక్క ఆరాధన అనేటువంటి పదానికి మూలవాక్యము అది. ఇక్కడ మనం ఆరాధన అనేటువంటి కార్యక్రమాన్ని మనం జరిగిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంలో లోకములో వాళ్ళు అనుకుంటూ ఉన్నటువంటి ఆరాధనా భావము, గ్రంథము చెప్పినటువంటి ఆరాధనా భావము యొక్క వ్యత్యాసము మనకు తెలిసి ఉండాలి. మళ్ళీ చెప్తాను చూడండి. లోకములో వాళ్ళు అనుకుంటూ జరిగిస్తున్నటువంటి ఆ యొక్క ఆరాధనా భావము, గ్రంథములో చెప్పబడినటువంటి ఆత్మతో సత్యముతో ఆరాధన చేసినటువంటి ఆరాధన భావం యొక్క వ్యత్యాసము మనకు తెలిసి ఉండాలి. ఆరాధన అంటే లోకములో వాళ్ళు అనుకుంటున్నట్టుగా వెళ్ళి ఒక సువార్త ప్రకటించేశాం, అది ఆరాధన కానే కాదు, అది సువార్త ప్రకటించడమే. ఒక బైబిల్ తరగతిని జరిగించాం, ఇది ఆరాధన కాదు, అది బైబిల్ తరగతే. ఒక లేడీస్ మీటింగ్ జరిగించాం, ఇది ఆరాధించడమా కాదు, అది స్త్రీల కూడికే. అనేక మంది సహోదరులు కలిసి కొన్ని పాటలు పాడారు, మనం గమనిస్తూ ఉంటాం. ట్రైన్లు వెళ్తున్నప్పుడు, బస్సులు వెళ్తున్నప్పుడు, పిక్నిక్లకు వెళ్ళినప్పుడు కుటుంబంలో రకరకాలుగా పాటలు పాడుతుంటారు. ఇది ఆరాధన కాదు, అది పాటలు పాడడమే. మనుషులు ఇతరులు చూడాలని బహిరంగంగా కొన్ని కార్యక్రమాలు జరిగిస్తారు దేవునికి, అది ఆరాధన కానే కాదు. అది మనుషుల యొక్క ముఖ స్తుతి కోసం జరిగించేటువంటిది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ జరగవచ్చు, జరిగించకపోవచ్చు, చెయ్యవచ్చు, చెయ్యకపోవచ్చు, అమలుపరచవచ్చు, అమలుపరచకపోవచ్చు. ఇది రూల్ కాదు, ఎందుకంటే ఇది ఆరాధన కాదు కాబట్టి. మళ్ళీ చెప్తాను చూడండి. ఇంతకుముందు నేను చెప్పినటువంటి ప్రతి విషయము జరిగించవచ్చు, జరిగించకపోవచ్చు, ఇది రూల్ కాదు. ఎందుకంటే ఇది ఆరాధన కాదు కాబట్టి. వారికి నచ్చినప్పుడు కార్యక్రమం చేయొచ్చు, నచ్చకపోతే ఆపుకోవచ్చు.
ఏ స్థితిలో ఉన్నా జరిగించాలనుకుంటే జరిగించవచ్చు, నచ్చకపోతే ఆపేసుకోవచ్చు. ఇది ఆరాధన కాదు, ఇది ఒక సేవా కార్యక్రమము. ఏంటిది? ఒక సేవా కార్యక్రమము. గలతీ 5:13 చూసినా, లోక 10:33 నుంచి చూసినా, మత్తయి 10:42 చూసినా, అపోస్తుల కార్యాలు 6:2 చూసినా, గలతీ 6:9 చూసినా, ఇంకా అనేకం ఉన్నాయి. ఇవన్నీ సేవా కార్యక్రమాలు. ఒక మనిషి తనకు నచ్చినట్టుగా చేసుకోవడం, లేదా ఒక వ్యవస్థ తనకు నచ్చినట్టుగా చేసుకోవడం, ఒక గుంపు తనకు నచ్చినట్టుగా చేసుకోవడం, లేదా ఇతరులకి మేలు కలిగించడానికి ఒక కార్యక్రమాన్ని చేయడం, ఇతరులను రక్షించడానికి ఒక కార్యక్రమాన్ని చేయడం, ఇతరులకు సహాయం చేయడానికి ఒక కార్యక్రమం చేయడం, లేదా ఇతరులు వినడానికి వినసొంపుగా ఉందని ఒక పాట పాడడం, ఒక మనిషిని రక్షణలోకి నడిపించడానికి అతనికి వాక్యం చెప్పడం, ఇవన్నీ రక్షణలోని ఒక రక్షణ జరిగించడానికి చేసేటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు. ఈ సేవా కార్యక్రమాలన్నింటినీ ఆరాధనతో కలపకూడదు. ఆరాధన వేరు, సేవా కార్యక్రమాలు వేరు. అయితే ఆరాధన అనేది గ్రంథం ఏ విధంగా చెప్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఇంతకుముందే మనం గమనించాం పరిశుద్ధ గ్రంథం నుంచి మొట్టమొదటగా కీవర్డ్ అనేసి అని. ఏంటి అదంటే యోహాను సువార్త, మనందరికి తెలిసినటువంటిది, 4వ అధ్యాయం 24వ వచనాన్ని నేను ఒకసారి చదువుతాను చూడండి. ఇది మనందరికి తెలిసిందే. అసలు ఆరాధన అంటే ఏంటి అని గ్రంథం చెప్తుందనే విషయాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఇది ఆరాధన అంటే. ఆయన ఆత్మ. ఎవరు ఆయన? దేవుడు. దేవాది దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధన చేసేటప్పుడు, ఆయనను స్తుతించేటప్పుడు, ఆయన మహిమపరిచేటప్పుడు మనము కూడా ఆత్మతోనే జరిగించాలి. ఆత్మకి సత్యమును జోడించాలి. ఆత్మ సత్యము లేకుండా ఆరాధన జరగదు. దేవుడు మనలో ఉంచినటువంటి ఆ యొక్క ఆత్మతో, సత్యమనగా నీ వాక్యమే సత్యము, ఆ యొక్క వాక్యముతో జరిగించేటువంటిది, ఆ రెండింటి యొక్క సమ్మేళనంతో జరిగించేటువంటిది, ఆ రెండింటి యొక్క కలయికతో జరిగించేటువంటిది ఆరాధన. మరొక వచనాన్ని నేను పరిశుద్ధ గ్రంథం నుంచి మీకు చూపిస్తాను. కొన్ని వచనాలు మనం పరిశీలన చేద్దాం అసలు ఆరాధన అంటే ఏంటని. అపోస్తల కార్యగ్రంథములు 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా కుదువైనట్టుగా మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. నేను ఇందా చెప్పాను మీకు, మనుషుల యొక్క ఆలోచనలు వాళ్ళకి సమయము ఉన్నప్పుడు, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ స్థితిని బట్టి దేవుడు వారి చేత స్తుతింపబడాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే ఆయనకి ఏ కుదువ లేదు. ఆయన అందరికీ జీవాన్ని ఊపిరిని దయచేసే దేవుడు, సమస్తాన్ని దయచేసేటువంటి దేవుడు. ఆయన మనుషుల చేతులతో సేవింపబడాలని కోరుకోడు, ఆరాధన జరిగించాలని కోరుకుంటాడు. లోకంలో ఉన్నటువంటి వారందరూ చేసినట్లుగా చేసేది ఇది కాదు. మరొక వచనాన్ని నేను పరిశుద్ధ గ్రంథం నుంచి మీకు చదివి వినిపిస్తాను. నేను కొన్ని వచనాలు చదువుతాను చూడండి. 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునడి, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయనను ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. మరొక కీర్తన చదువుతాం చూడండి.
95వ కీర్తన 7వ వచనం. రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. నేను మరొక వచనం కొత్త నిబంధన నుంచి చదువుతాను. అపోస్తల కార్యములు, ఇది మనందరికి తెలిసిందే, 2:42. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండేరి. ఇదిగో నిరంతరము జరిగించేటువంటిది. ఇప్పుడు చెప్పబడినటువంటి 3 వచనాల్లో మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సంతోషంతో రావాలి, ఆనందంతో రావాలి, కృతజ్ఞత అర్పణలు చెల్లించుతూ రావాలి. వచ్చి ఆయన సన్నిధిని మోకరించి ఆయనను స్తుతించాలి. అపోస్తుల బోధల పాల్పంపులు పొందాలి, సహవాస కార్యక్రమాలు జరిగించాలి, రొట్టె విరుచుట యందు పాల్పంపులు పొందాలి, ప్రార్థన చేయటం యందు పాల్పంపులు పొందాలి, కానుకలు సమర్పించడం యందు పాల్పంపులు పొందాలి, సహవాసంలో ఎడతెగకుండా ఉండాలి. ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ జరిగించాలి. అది అతని యొక్క అవసరతను బట్టి, పరిస్థితిని బట్టి, స్థితిని బట్టి కాదండి ప్రియమైనటువంటి వారలారా. ఆ యొక్క స్థితిని బట్టి కాదు, నిరంతరము జరిగించాలి. నిరంతరం అంటే ప్రతి ఆదివారము దీనిని జరిగించాలి. ఎందుకంటే మనకు ఆజ్ఞ ఆదివారము ఆరాధన కార్యక్రమాన్ని మనం చేయాలి కాబట్టి. ఇదిగో ఇక్కడ చెప్పబడినటువంటి యొక్క వచనాలు బట్టి మనం ఆలోచన చేస్తే ఇది నిరంతరము జరిగించాల్సినటువంటి కార్యక్రమము. మనము పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక వచనాన్ని మనం చదివితే ఇదే అపోస్తల కార్య గ్రంథంలో 20వ అధ్యాయంలోనికి మనం వెళ్తే ఇక్కడ చూడండి, 7వ వచనం చదివితే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరనాడు వెలనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. పౌలు మరనాడు వెలనయుండి ఆదివారం రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఈ కార్యక్రమము నీకు నచ్చినప్పుడు చేసేటువంటిది కాదు, నీ అవసరతను బట్టి చేసేటువంటిది కాదు, నీ వీలుని బట్టి చేసేటువంటిది కాదు, ఇతరుల మెప్పును బట్టి చేసేటువంటిది కాదు. ఇది ప్రతి ఆదివారమున జరిగించాల్సినటువంటి కార్యక్రమము. ఆదివారమున మాత్రమే జరిగించాల్సినటువంటి కార్యక్రమము. ఆదివారం మాత్రమే చేయవలసినటువంటిది ఆరాధన. ఇందులో ఈ యొక్క ఆరాధన అటువంటి కార్యక్రమంలో మనం ఇంతకుముందు చూసినట్టుగా అపోస్తుల కార్యాలు 2:42 కానివ్వండి, కొలస్సీ 3:16 కానివ్వండి, ఇందులో 5 కార్యక్రమాలు ఉంటాయి, 5 భాగాలు ఉంటాయి. ఏమేంటివయ్యి? అపోస్తుల కార్యాలు 2:42లోనికి మళ్ళీ మనం ఒకసారి వెనక్కి వెళ్తే ఇంతకుముందే మనం దీన్ని చదువుకున్నాం. నేను మీకు మళ్ళీ దీన్ని ఒకసారి వివరిస్తూ ఉంటున్నాను. అపోస్తుల బోధ 1, 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన చేయుట, 5 కానుకలు అర్పించుట. ఇవన్నీ కార్యక్రమాలు, ఆరాధనలో భాగాలు. ఇవన్నీ ఎడతెగకుండా ప్రతి ఆదివారమున అనగా సంవత్సరమునకు 52 సార్లు జరిగించాల్సినటువంటి కార్యక్రమమే ఆరాధన. మనుషుల మెప్పు కొరకు జరిగించేది కాదు, అందరూ చూడాలని, నిన్ను గొప్పగా అనుకోవాలని ఎప్పుడు పడితే అప్పుడు జరిగించేది కాదు, అవకాశాన్ని బట్టి జరిగించేటటువంటిది కాదు, ఇతరులకు మేలు కలగాలని జరిగించేటువంటిది కాదు, వీలు ఉన్నప్పుడు చేద్దాం, వీలు లేకపోతే చేయబడలేదులే అని అనుకోనేటువంటి కార్యక్రమము కూడా కాదు ఇది. ఇది నిరంతరము జరిగించాల్సినటువంటి కార్యక్రమము. ఇది ఎల్లవేళ చేయవలసినటువంటి కార్యక్రమము. ఇది ఎడతెగక చేయాల్సినటువంటి కార్యక్రమము. దీనినే ఆరాధన అంటారు. ఇది ఆత్మతో సత్యముతో మాత్రమే జరిగించాలి తప్ప వేరొక రకంగా దీన్ని జరిగించకూడదు అనేటువంటి విషయాన్ని నేను మీకు ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథం నుంచి వివరిస్తూ ఉంటాను. ప్రియమైనటువంటి నా సహోదరుడు, నా సహోదరి, మనము ఈ యొక్క లోకంలో ఈనాడు చూస్తే ఈ విధంగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేటువంటి దైవజనులు, భక్తిపరులు అనేక మంది ఉన్నారు. దానికి ఆపోజిట్గా చేసేటువంటి వారు కూడా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. సాతాను వారిని బలపరుస్తూ ఉంటున్నాడు. దేవుడు సాతానుని బలహీనపరిచి దేవుని వైపుకి అనేక మందిని త్రిప్పుకుంటూ ఉంటున్నాడు. ఇంతకుముందు మనం చూసాం, అయ్యా దేవుని కొరకు చేసే కార్యక్రమమే కదా,
బైబిల్ తరగతి ఆరాధన కాదా? కాదు. స్వార్థకుల కూడిక ఆరాధన కాదా? కాదు. గాస్పల్ మీటింగ్ ఆరాధన కాదా? కాదు. పాటలు పాడడం ఆరాధన కాదా? కాదు. నేను వెళ్ళి స్వార్థ ప్రకటించేసి వచ్చానది ఆరాధన కాదా? కాదు. లోకంలో కొద్దిమంది చెప్తారు వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. కానే కాదు. నువ్వు వర్క్ చేయడం వర్షిప్ ఎలా అవుతుంది? గ్రంథం ఆరాధన కార్యక్రమం ఎలా జరిగించాలని చెప్తుందో అది ఆరాధన. నువ్వు చేసేటువంటి వర్క్ వర్షిప్ అవ్వదు. దేవుని లోనికి అనేక మందిని నడిపించడానికి నువ్వు చేసే ప్రయత్నాలవి. దేవుని యొక్క నామాన్ని అనేక మందికి విషేదపరచడానికి నువ్వు చేసేటువంటి కార్యక్రమాలవి. బాధల్లో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు దేవునికి ఒక పాట పాడుతూ స్తుతించేటువంటి కార్యక్రమం అది ఆరాధన కాదు. ఆరాధనకి వీటికి చాలా వ్యత్యాసము ఉంది. ఆ వ్యత్యాసాన్ని మనం ఇంతకుముందే గమనించాం. మన కొరకు చేసేటువంటి ప్రతి పని ఆరాధన కాదు. మన కొరకు చేసేటువంటి ప్రతి పని ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకున్నటువంటివే కాకుండా ఉపవాసం చేస్తారు. నేను దేవుని కోసం ఉపవాసం చేస్తున్నాను. కరెక్టే, నువ్వు ఉపవాసం చేస్తున్నావు దేవుని కోసమే, నీ యొక్క భక్తిని నిరూపించుకోవడానికి. కానీ ఆ ఉపవాసం ఆరాధన కాదు. గమనించాలి మనం. కొద్దిమందికి సహాయం చేస్తాం దేవుని యొక్క నామములో. మన సంఘములో క్రియలు జరిగించాలి కాబట్టి పిల్లలకి, విధవరాండ్రకి, ఇంకా అవసరతలో ఉన్నటువంటి వారికి సంఘము ద్వారా క్రియలు జరిగించాలి, సహాయం చేయాలి, ఉపకారము చేయాలి. ఈ ఉపకారం చేయడం ఆరాధన అంటే కానే కాదు. ఉపకారము వేరు, అంటే క్రియ వేరు, ఆరాధన వేరు. ఈ తేడాను కూడా మీరు గమనించాలి. దాన ధర్మాలు చేస్తారు అనేక మందికి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి. దానం చేసి అవసరతలో ఉన్నటువంటి వారిని నువ్వు ఆదుకొనడమే దేవుని స్తుతించడం అనేటువంటి మాట లోకంలో వింటూ ఉంటున్నాం. కొద్దిమంది సహోదరులు మాట్లాడతారు. అయితే దాన ధర్మం చేయడం ఆరాధన అంటే కానే కాదు. దానము ధర్మము వేరు, ఆరాధన అనేది వేరు. మరికొద్దిమంది అర్ధరహితమైనటువంటి, అంటే అసలు ఎందుకు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, దేనికోసం చేస్తున్నారో అసలు అర్థమే కాకుండా ఉద్రేకముతో అరుస్తూ, గంతులు వేస్తూ, ఎగురుతూ, చప్పట్లు కొడుతూ, గందరగోళంగా చేస్తూ జరిగిస్తూ ఉంటారు. ఇది ఆరాధన అంటే కానే కాదు. దానివల్ల ఏం చెప్తారంటే, మేము ఆత్మలో ఐక్యమైపోయాం, మేము ఆత్మలో ఎగరుతున్నాం, ఆత్మలో మాకేమి తెలీదు, ఆత్మ మా మీదకి వచ్చినప్పుడు మేము గంతులు వేస్తాం, ఎగరతాం, అరస్తాం, కరస్తాం, చరస్తాం, రకరకాలుగా మాట్లాడతారు, ఉద్రేకంతో కార్యక్రమాలు చేస్తారు. ఇది ఆరాధన అంటే కానే కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:15-16 చూస్తే ఇక్కడ తెలుస్తుంది. ఆరాధన కాదది. ఆరాధన వేరు, ఉద్రేకంతో చేసేటువంటి కార్యక్రమాలు వేరు. అలా అని భక్తితో చేసేటువంటి కార్యక్రమమా ఆరాధన అంటే? కేవలం భక్తి ఉంటే సరిపోదు. కేవలం భక్తితో చేసే కార్యక్రమం ఆరాధన కాదు. ఆసక్తితో చేసేటువంటి కార్యక్రమం ఆరాధన అంటే, ఆసక్తితో కూడా నీవు జరిగించేటువంటి కార్యక్రమం ఆరాధన కాదు. రోమా 10:2 మనం చూస్తే, క్రియలు లేకుండా భక్తి వ్యర్థము. ఆ యొక్క క్రియలు ఆరాధన కాదు. నీ యొక్క విశ్వాసాన్ని, నా యొక్క విశ్వాసాన్ని బయలుపరచడానికి, నేను క్రైస్తవుడిని అని చెప్పడానికి, నేను మారాను అని చెప్పడానికి, నేను రక్షణ పొందుకున్నాను కాబట్టి ఆ యొక్క రక్షణ ద్వారా నేను జరిగించాల్సినటువంటి కార్యక్రమాలు అనేక ఉన్నాయి, అవి క్రియారూపకంగా చూపించాలి అని చెప్పడానికి చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమాలే క్రియలు. విశ్వాసాన్ని బయలుపరచుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలే క్రియలు. ఎందుకంటే ఈ క్రియలే మన వెంట వస్తాయి, ఇంకేవి రావు. కాబట్టి మనం సంపాదించుకున్నటువంటి ఆస్తులు, అంతస్తులు, బంగారం, భూములు, ఫ్రెండ్షిప్, ఇవేవి మనతో కూడా రావు తీర్పు దినాన. క్రియలు మన వెంట వస్తాయి. కాబట్టి ఆ యొక్క క్రియలు జరిగించడమే ఆరాధన అంటే కాదు. అది నువ్వు చేయాల్సినటువంటి ఒక కార్యక్రమం. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి,
ఇప్పుడు చెప్పబడినట్లుగా మనుష్యులు జరిగించేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ఆరాధన కానే కాదు. ఆరాధన అంటే ఆత్మతోనూ సత్యముతోనూ జరిగించాల్సినటువంటి కార్యక్రమము. పరలోకమందున్నటువంటి దేవునికి మన యొక్క ఆత్మతో, హృదయముతో, అంటే మన యొక్క భావాలతో, శరీరము ద్వారా క్రియలను జరిగిస్తూ, నేను చెప్పేది అర్థమవుతుందండి? ఆరాధన అంటే శ్రద్ధగా వినండి. పరలోకమున్నటువంటి దేవునికి హృదయము ద్వారా, అంటే మన యొక్క ఆత్మ ద్వారా, మన యొక్క శరీరము సంఘములో కనబడుతూ ఆరాధనలో జరిగించాల్సినటువంటి క్రియలను వెల్లడిపరచడమే దేవుణ్ణి స్తుతించడము లేదా దేవునిని ఆరాధన చేయడము. ఏంటి ఆ క్రియలంటే పాటలు పాడడము, ప్రార్థన చేయడము, కానుకలు అర్పించడము, బోధ, సహవాసము, వీటన్నింటి యొక్క సమ్మేళనమే ఆరాధన. ఆత్మతో సత్యముతో స్తుతించడమే ఆరాధన. ఇందులో మనకి ఏం కనబడుతుందంటే దేవునికి విధేయత చూపించడం కనబడుతుంది, దేవునిని గౌరవించడం కనబడుతుంది, దేవునికి భయపడడం కనబడుతుంది, దేవునికి మన యొక్క తగ్గింపు మనస్తత్వం కనబడుతుంది. ఎలా కనబడుతుందంటే నీవు తల వంచడం ద్వారా కనబడుతుంది. సంఘములో దేవుని స్తుతించేటువంటి ఆ యొక్క సమయంలో, ఆరాధనలో మోకరించడం ద్వారా కనబడుతుంది నీ యొక్క తగ్గింపు, భయపడడం అనేది. సాగిల పడడం ద్వారా నీ యొక్క భావాన్ని వ్యక్తపరుస్తున్నావు. దేవునికి నువ్వెంత తగ్గింపు మనస్తత్వం కలిగి దేవుని స్తుతిస్తున్నావో నువ్వు అక్కడ చూపిస్తూ ఉంటున్నావు. ఆరాధనా కార్యక్రమంలో దేవునికి ఆత్మతో మన యొక్క శరీరము ద్వారా స్తుతించడమే ఆరాధన. ఆ యొక్క ఆత్మతో శరీరము ద్వారా వాక్యము అనే దాన్ని ద్వారా జరిగించేటువంటి కార్యక్రమమే ఆరాధన. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని గ్రంథం చెప్తుంది. కాబట్టి ఈ రీతిగా జరిగించేటువంటి దానిని ఆరాధన అంటారు. దేవుని యొక్క విలువను బయలుపరిచేటువంటి దానిని ఆరాధన అంటారు. ప్రకటన 4:11 చూస్తే దేవుని యొక్క విలువను బయలుపరచడమే ఆరాధన. దేవుణ్ణి స్తుతించేటువంటి ఆ యొక్క సందర్భంలో కేవలము ఆదివారము ఆరాధన కార్యక్రమంలో పరవశించడమే ఆరాధన. కీర్తన 45:1 పరవశించడము అంటే ఎగిరి గంతులు వేయడం కాదు. మన ఒళ్ళు మనకు తెలియకుండా విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం కాదు. మన హృదయములో పరవశించడము అది అనుభూతి అనుభవిస్తేనే తెలుస్తుంది. అది ఆత్మ ద్వారా ఆత్మలోనే జరుగుతుంది. దానిని ఆరాధన అంటారు. హృదయ స్పందనతో వెంటనే మన యొక్క హృదయంలో నుంచి బయట వచ్చేటువంటి ఆ యొక్క ఫీలింగ్ అనేది మనం లెక్క కెట్టలేనటువంటిది. దాన్ని మనం లెక్క చెప్పలేము. ఎందుకంటే అది మన యొక్క హృదయ స్పందనలో జరుగుతుంది. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేటువంటి ఆ యొక్క సందర్భంలో దేవుని సంతోషపరచడమే ఆరాధన. మత్తయి సువార్త 15:9 మనం చూస్తే దేవునిని సంతోషపరచడం, దేవునిని ఆరాధిస్తూ సంతోషపరచడం, దేవునిని మహిమపరుస్తూ సంతోషపరచడం, దేవునిని ఘనపరుస్తూ సంతోషపరచడం ఎక్కడంటే ఆదివారమున సంఘములో జరిగించడము. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, మన యొక్క హృదయ స్పందన బట్టి మనం ఎక్కడైనా ఎప్పుడైనా దేవునిని స్తుతించడం అనేది చాలా సాధారణమైనటువంటి విషయము. అది ప్రత్యేకం కాదు, అది ఆరాధన కాదు. ఎందుకంటే ఎక్కడైనా స్తుతించవచ్చు, ఎప్పుడైనా స్తుతించవచ్చు. ఇది సర్వసాధారణమైనటువంటి భావనతో కూడుకున్నది. కానీ
ప్రత్యేకమైనటువంటి భావన అంటే ఏంటంటే ఒక ప్రత్యేక దినాన్ని దేవుడు నియమించేశాడు కాబట్టి ఆ ప్రత్యేక దినమందు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలములో చేరి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడమే ఆరాధన. ఇది ప్రత్యేకమైనటువంటి భావము. సాధారణ భావం వేరు. మన యొక్క హృదయ స్పందన బట్టి, మన యొక్క ఆలోచన బట్టి ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి స్థితిలో అయినా ఆయన ఎదుట సాగిలపడడం, ఆయనకు ప్రార్థన చేయడము, ఇదంతా ఆరాధన కాదు. అది సర్వసాధారణంగా జరిగించేటువంటిది, సాధారణ భావనతో కూడుకున్నటువంటిది. ప్రత్యేకమైనటువంటి భావంతో కూడుకున్నటువంటి ఆరాధన, దాని యొక్క విలువ ఏంటంటే ప్రత్యేకమైనటువంటి దినమే దాని యొక్క విలువ. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము, ప్రత్యేకమైనటువంటి రోజు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి రోజు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ చేసేదే ప్రత్యేకమైనటువంటి భావనతో కూడుకున్నటువంటి ఆరాధన. కేవలం చర్చికి వెళ్ళడం ఆరాధన అని అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. అసలు ఆరాధన అంటే ఏంటో మనకు తెలిస్తే, నేను ఆదివారమున నా హృదయములో అనుభవిస్తున్నటువంటి ఫీలింగ్ ఆరాధన కాదనేటువంటి విషయం నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. ఆ ఫీలింగ్ని అనుభవించకుండా, తండ్రితో అనుసంధానం కాకుండా, ఆ అనుబంధాన్ని పెంపొందించుకోకుండా ప్రార్థన ద్వారా అది ఆరాధన అంటే కాదు. ఇప్పుడు లోకంలో ప్రేమ అనేటువంటి పదము ఎవరడిగినా ఎక్కడడిగినా చెప్పేస్తారు. ఎందుకంటే అది అందరికీ తెలిసినటువంటి పదమే, విలువను కోల్పోయినటువంటి పదం, అర్థం లేని పదం, అది ప్రేమ అనేటువంటి పదం. కానీ ఆరాధన అనేటువంటి పదము అందరికీ తెలిసిందంటే అందరికీ తెలియదు. ప్రేమను గ్రహించడం, నిర్వచించడం ఎంత కష్టమో, ఆరాధన అనేది కూడా అంత కష్టము. నిజమైన ప్రేమను వెల్లడిపరచడం, నిజమైన ప్రేమను గుర్తించడం చాలా కష్టం ఈ దినాలలో. అంతకంటే కష్టమైనటువంటిది నిజమైనటువంటి ఆరాధన అనేటువంటి కార్యక్రమము. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, ఆరాధన కార్యక్రమం అనేటువంటి పాఠంలో మనం ఉన్నాం. ఇందులో ఆరాధన అంటే ఏంటో మనం తెలుసుకోలేదు, కానీ ఆరాధన అక్షరార్థంగా ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. హెబ్రీలో ఎలా ఉంది, గ్రీక్లో ఎలా ఉంది, ఇంగ్లీష్లోకి ఎలా వచ్చింది, తెలుగులోకి ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఆరాధన అంటే సేవా కార్యక్రమం కాదు, ఆరాధన అంటే సమాజ సేవ కాదు, దేవుడు ప్రత్యేకంగా చేసేటువంటి కార్యక్రమం అనేటువంటి విషయాన్ని మనం ఈ సమయంలో తెలుసుకున్నాం. ఆరాధన అంటే అది దేవుని కొరకు చేసేటువంటి కార్యక్రమం తప్ప మనుషుల కొరకు చేసేటువంటి కార్యక్రమము కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఆరాధన అంటే దాని యొక్క నిర్వచనము హృదయములో నుంచి పరవశిస్తూ జరిగేటటువంటిది తప్ప అందరూ అనుకున్నట్లుగా సాధారణమైనటువంటి భావనతో కూడుకున్నది కాదు, ప్రత్యేకమైనటువంటి భావనతో కూడుకున్నది అనేటువంటి విషయాన్ని కూడా ఈ దినాన మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆరాధన అటువంటి పాఠం యొక్క ప్రారంభంలోనే మనం ఉన్నాం. ఎక్కడున్నాం? ప్రారంభంలోనే ఉన్నాం. రేపటి వారాన అసలు ఆరాధన ఎవరికి చేయాలి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి అనేటువంటి విషయాన్ని రేపు వారాన మనం నేర్చుకొని ముందుకు వెళ్దాం. ఆరాధన చేయాలంటే ఎవరికి చేయాలి, ఎవరి ద్వారా చేయాలి, ఎందుకు ద్వారా చేయాలంటే మనకు అసలు ఎవరు అనేటువంటి పదంలోనే ఆ దేవత్వము అనేది ఇమిడి ఉంది. ఆ యొక్క దేవత్వం కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అసలు అదేంటో తెలిస్తేనే మనం ఎవరికి చేస్తున్నామో తెలుస్తుంది. ఆ యొక్క విషయాన్ని కూడా రేపటి వారాన మనం దేవుని యొక్క మహాకృపను బట్టి మనం రేపటి వారాన్ని నేర్చుకొని ముందుకు వెళ్దాం. ఇప్పటి వరకు చక్కగా విన్నందుకు నా ప్రియమైనటువంటి సహోదరి మీకందరికీ, దేవుని సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇగ్నిట్ రేడియో వారికి నా హృదయపూర్వకమైన వందనాలు, కిర్క్ సార్కి వందనాలు, వారి యొక్క
చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వారితో పాటుగా జాక్ బ్రదర్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.